యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే వాట్సాప్లో పంపించండి, కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు, అలాగే ఎటువంటి కాల్స్ అయితే చేయొద్దు. ఈ రోజు ముందుకైతే సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ మిషన్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. మిషన్ని మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. మిషన్ అయితే వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ మిషన్ యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి. 2017లో వెహికల్ తీసుకోవడం జరిగింది. వెహికల్ అయితే మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మనల్ని అయితే చాలా మంది అయితే జేసీబీ మిషన్ తీసుకురా అనేది కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే జేసీబీ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు కూడా ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి. మంచి కండిషన్లో వెహికల్ అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు జేసీబీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్లో కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలో, ఎలాంటి మోడల్లో కావాలనో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ జేసీబీకి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయి. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ జేసీబీ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. జేసీబీకి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండికున్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ జరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. బకెట్ కానీ ఈ బ్లేడ్ కానీ అంత నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ బకెట్ కూడా మంచి కండిషన్ అయితే ఉంది. బండికి అయితే డ్యామేజ్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు అని ఓనర్ చెప్పడం. పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ జేసీబీ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ జేసీబీకి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 17,80,000 మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ బండి మంచి కండిషన్లో ఉంది. 17,80,000 మాత్రమే చెప్తున్నారు. 17,80,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లు అయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.